హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి రొట్టె, అలాగే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పల్లీ చట్నీలో ఏమేమి వేసాను అంటే పల్లీలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయి, ఎండుమిరపకాయలు, కొంచెం నువ్వులు, పచ్చిమిర్చి కూడా వేసాను. పచ్చిమిర్చి ఒక 2 వేస్తే ఎండుమిర్చి ఒకటి వేసాను అనమాట. అవి బాగా ఫ్రై అయ్యాక బాగా వేగిన తర్వాత ఆయిల్ కూడా లైట్గా వేసుకోవాలి. మనం గ్రైండ్ చేసేటప్పుడు నేను సాల్ట్ కొద్దిగా వేస్తాను. నా పల్లీ చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేస్తాను. లైట్గా షుగర్ కానీ బెల్లం కానీ గ్రైండ్ చేసేటప్పుడే వేస్తాను. అది నేను ఎందుకు వేస్తాను అని అంటే మా మమ్మీ చెప్పింది. అలా వేస్తే కొంచెం ఏమంటారు, ఎగటగా అనిపిస్తుంది అనమాట. అలా ఆ ఫీల్ అనేది ఉండకుండా ఉంటుందని వేస్తా అని చెప్పింది. అప్పటి నుంచి నేను మా మమ్మీ చెప్పిన పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తాను. ఇంకా చాలామంది ఇందులో దాల్ పప్పు కూడా యాడ్ చేసుకుంటారు. దాల్ పప్పు కూడా వేస్తాను, ఒక్కొక్కసారి చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం నేను దాల్ పప్పు అనేది యాడ్ చేయలేదు. దాల్ పప్పు యాడ్ చేసి అయితే నేను గ్రైండ్ చేయట్లేదు. నార్మల్గా నువ్వులు ఇవన్నీ వేసాను కదా, వీటితోనే నేను గ్రైండ్ చేస్తున్నాను. అదిగోండి, చట్నీ అయితే ఇలా ప్రిపేర్ చేసా. చాలామంది పల్లీలకి పొట్టు కూడా తీస్తారు. మేము అలా ప్రిపేర్ చేసుకోము. ఓన్లీ పొట్టుతోనే నేను గ్రైండ్ చేస్తాం మేము. ఇప్పుడు ఇడ్లీ పిండి అట్టు కోసం నేనైతే కళాయి బాగా వేడెక్కిన తర్వాత వెజిటేజ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. రైస్ బ్రాన్ ఆయిల్ అనమాట. ఇది చాలా లైట్గా ఆయిల్ వేస్తే చాలు. అంటే కర్రీస్కి కానీ దేనికైనా కొంచెం ఆయిల్తో మొత్తం కుక్ చేసుకోవచ్చు. పిండిలోనైతే ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసి మళ్ళీ కలిపి ఇలాగా దిబ్బ రొట్టెలాగా అనమాట వేస్తాను. నేను ఎక్కువగా దిబ్బ రొట్టె ప్రిఫర్ చేస్తా. ఎందుకంటే ఎక్కువ గిన్నెలు, అదే ఇడ్లీ పాత్ర అయితే అవన్నీ తోమాలి. ఇదైతే గొడవ ఉండదు. అందుకని నేను ఎక్కువగా దిబ్బ రొట్టె ప్రిపేర్ చేస్తా. లేదంటే ఆవిరి కుడమే వేస్తుంటాను. ఇడ్లీ పిండి నేను 1 గ్లాసు పప్పు అయితే 3 గ్లాసులు నూక కలుపుతాను. మరి మీరు ఎలా కలుపుతారు ఇడ్లీ పిండి? ఇలాగైనా మీరు కూడా చేస్తారో చెప్పండి. ఎక్కువ పప్పు క్వాంటిటీ అనేది ఎక్కువగా లేకుండా నేనైతే ఇలా చేస్తాను అనమాట. ఒక్కొక్కసారి అయితే 3.5 కూడా వేస్తూ ఉంటాను. ఎక్కువ పిండి ఉరుమైంది అంటే కొంచెం నూక క్వాంటిటీని పెంచుతాను అనమాట. అలా అయితే వేస్తాను. దీనిపైన ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఇప్పుడేం నెయ్యి ఏం ప్రిపేర్ చేయట్లేదు. ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. పక్కనే పాలు కూడా పెట్టాను. పాలు కూడా అయిపోయినాయి, బంద్ చేశాను. ఈ దెబ్బ రొట్టెకి ఇలా వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనం మ్యాక్సిమం మూత పెట్టుకుంటేనే లోపలంతా కూడాను మెత్తగా స్పాంజ్లా అయితే అవుతుందన్నమాట. బాగా కుక్ అవుతుంది. ఈ ఆవిరి వల్ల బాగా లోపలంతా కూడాను. లిడ్ అయితే పెట్టేసుకున్నాను. ఒక 10-15 మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది స్మాల్ ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. నెక్స్ట్ ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటి అని అంటే, ఇటుపక్కది అటుపక్కకు మార్చి ఎక్కడేమోంచి ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ ఫ్రై అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్కి అవి కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రై కాబట్టి ఈ ఆయిలే యూజ్ చేస్తాను. నేనైతే క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి అయితే ఓన్లీ నేను జీలకర్ర జస్ట్ నార్మల్గానే ఎక్కువ అయితే ఏం చేయను. జీలకర్ర కొద్దిగా వేస్తే మినపప్పు వేస్తాను. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ టిఫిన్లో మినపప్పు ఉంది కాబట్టి ఇప్పుడు వేయను. ఇంకా ఆవాలు కూడా వేస్తాను. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత
మీకు క్యారెట్ ఫ్రై ఇష్టమా, బీట్రూట్ ఫ్రై ఇష్టమా, లేదంటే ఇలాగా క్యారెట్ బీట్రూట్ రెండు ఈక్వల్గా ఫ్రై చేసుకుంటే ఇష్టమో చెప్పండి. మాకైతే ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఇలా చేస్తేనే ఇష్టం. ఓన్లీ బీట్రూట్ ఫ్రై అయితే మా ఇంట్లో ఎవ్వరూ తినరు. ఈ రెండు కలిపి అయితేనే తింటాం మేము మ్యాక్సిమం. ఇది టేస్ట్ కూడా కొంచెం బాగుంటుంది. దీనికి కూడా ఒకసారి కలిపేసి లిడ్ అయితే పెట్టేసాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి కలిపేసి కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. బాగా బీట్రూట్ ముక్కలు అనేవి బాగా మగ్గిపోయిన తర్వాత పల్లీలు అలా వేయించాలి. పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ బాగా వేయించి ఆ పౌడర్ అయితే ఇందులో వేస్తాను అన్నమాట లాస్ట్లో. అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ మన రొట్టె ఏమవుతుందా అని చెప్పి ఒకసారి చెక్ చేసా, ఇంకా అవ్వలేదు. పైనే మనకి తెలిసిపోతుందన్నమాట. ఈ లోపల ఒక రౌండ్ వేసి వద్దామని చెప్పి బయటకు వచ్చేసరికి ఈ ఎండలు చూసారా ఎలా మండిపోతున్నాయో. మా బుడ్డదేమో పూజ చేసుకుంటుంది. మా బుడ్డదానికి కోపం వచ్చింది. మా బుడ్డది వచ్చిన టైంకి వాళ్ళ డాడీ పూజ కంప్లీట్ అయిపోయిందని చెప్పి మన రొట్టె ముక్క అయితే అయిపోయింది. ఈలోపు మనం దాన్ని రిటర్న్ తిప్పేసుకున్నాము. అంతే, చాలా సింపుల్. ఇలా వేసుకోవడమే. రొట్టె అయితే సింపుల్గానే ఉంటుంది. మరీ ఎక్కువ మాడిపోకూడదు రొట్టె, అలాగని మరీ ఆగకుండా ఉండకూడదు. ఈ విధంగా మనకి ఈ రెడ్ కలర్లో ఉంటే సరిపోతుందన్నమాట. అప్పుడప్పుడు అలా తీస్తూ పెడుతూ ఉంటే అవి ఎక్కువగా మగ్గినా కూడా మనకి మాడు స్మెల్ వస్తుంది. అందుకే అలా తీస్తూ ఉంటే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వచ్చేసి ధూపం కోసం అయితే పిడకలు అనేవి హీట్ చేస్తున్నాం అన్నమాట. పిడకలతో పాలు పొంగించాను స్టవ్ మీద పెట్టి. ఆ వీడియో చాలా వ్యూస్ వచ్చాయి అన్నమాట. షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఇంకెవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. మేమైతే ఫ్రైడే ఇలా ధూపం అయితే ఇంట్లో వేసుకుంటాము. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి రాకుండా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి పోవటం కోసం అన్నమాట. ధూపం వేసిన తర్వాత ఆ డే అంతా కూడా చాలా పాజిటివ్గా, మైండ్ కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. మనతోనే ఉంటూ మనతో మాట్లాడుతూ మనకే గోతులు తీసేవాళ్ళు ఎంతోమంది ఉంటారు, మన చుట్టూనే ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడాను ఆ నెగిటివ్ ఎనర్జీ మన నుంచి దూరంగా ఉండాలి అని చెప్పి ఇలాంటి శాస్త్రాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం పాటిస్తూ ఉంటేనే ఏది కొట్టి పడేయకూడదు. ప్రతిదానికి ఏదో ఒక పరమార్థం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన పెద్దలు ఏది కూడా ఊరికే ఏది చెప్పరు కదా. ఇలాంటి చిన్న పాటిస్తూ ఉంటాం అన్నమాట. నార్మల్గా ధూపం స్టాండ్లో వేసి పెట్టేస్తే అయిపోద్ది కదా అని అనుకోవచ్చు. అలా కంటే కూడా ఇలా అయితే త్వరగా పిడకలు అనేది కాలుతాయి అన్నమాట. అందుకోసం అని చెప్పి ఇలా అయితే నేను బర్న్ చేస్తూ ఉంటాను అన్నమాట. హారతి కర్పూరం బిళ్ళలు గట్ట వేసి చేయొచ్చు, మనం వెలిగించవచ్చు. మన రొట్టె అయితే కంప్లీట్ అయిపోయింది. రొట్టె అయితే అయిపోయింది. వేరొక రొట్టె కూడా వేసాను, ఇంకొక రొట్టె కూడా వేసాను. ఇదైతే 4 పీసెస్లా కట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయడమే. క్వైట్ ఆఫ్ ది డే ప్రతి ఒక్కరిలో కూడాను ఏదో ఒక మంచితనం అనేది ఉంటుంది. దాన్ని చూసే మంచి మనసు అనేది మనకు ఉండాలి. అభినందించే గుణం కూడా మనకి ఉండాలి. ఈరోజు క్వైట్ ఆఫ్ ది డే. ఈరోజు కొటేషన్ మీకు నచ్చింది అంటే ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటాను. నేను చదువుతున్న కొటేషన్సే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడల్లా చెప్తూ ఉంటాను. మన చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేయడమే, ఇంకా లేట్ చేయకుండా. ఇప్పుడు పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేయిస్తున్నాను కదా. ఇదేమో క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి ఆ పౌడర్ని
క్యారెట్ బీట్రూట్ ఫ్రైలో అయితే వేస్తాను. ముందు ఇది బాగా వేయించుకున్నాము అని అంటే మనకి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ అన్నీ బాగుంటాయని చెప్పి ముందైతే నేను దీన్ని వేయిస్తున్నాను, పల్లీలు నువ్వుల్ని. ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేస్తాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా ఎలా వేగాయో, ఎలా వేయించానో మీకు చూపిస్తాను చూడండి. మరీ మాడిపోకూడదనమాట, జస్ట్ రోస్ట్ అయ్యేటట్టే వేయించాలి అంతే. ఎక్కువ మాడిపోతే ఫ్లేవర్ పోతుంది, టేస్ట్ కూడా చేదుగా ఉంటుంది. బీట్రూట్ అలాగే క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను కదా, అది ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాగా మగ్గిన తర్వాతే వేయాలి, పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయకూడదు. ఇప్పుడు ఈ ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నవన్నీ కూడాను గ్రైండ్ చేసేసుకోవచ్చు. లైట్గా సాల్ట్ అయితే వేసి గ్రైండ్ అయితే చేసేస్తున్నాను. ఈ విధంగా అయితే మనం కొంచెం బరకగా ఉండేటట్టయితే పౌడర్ అనేది చేసుకోవాలి. బాగా మగ్గిన తర్వాతే క్యారెట్ బీట్రూట్ బాగా మగ్గి దగ్గరికి అయిన తర్వాతే వేయాలి. అంతేగాని మనకు మగ్గకుండానే వేస్తాము అని అంటే కనుక మరి ఇంకా అవి ఫ్రై అంటే టేస్ట్ అంటే కొంచెం గట్టిగా ఉంటాయి కదా బీట్రూట్, అప్పుడు దాని టేస్ట్ మనకి అంత బాగా అనిపించదు అనమాట. సో మనకి బాగా ఫ్రై అయ్యి బాగా మగ్గిన తర్వాతే వేసుకోవాలి ఈ పౌడర్ అంతా. నేను ఒక 2 స్పూన్స్ వరకు అయితే వేసాను అనమాట. బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలాగా వదిలేసేయాలి. అప్పుడే మనకి ఆ పౌడర్ అంతా కూడాను ఆ పీసెస్కి బట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఫైనల్గా మా ఫ్రై అయితే ఇలా రెడీ అయింది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా మగ్గిందనమాట. పౌడర్ అయితే వేసాం కదా, ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. లంచ్కి ఈరోజు కొంచెం రసం పెట్టాలి, సరిపోతుంది. సెకండ్ టైం వేసిన అట్ట అయితే ఇలా కొంచెం మాడిపోయిందనమాట, పక్కకు పెట్టేసి చూడకుండా ఉండిపోవడం వల్ల. ఈరోజు మాకు మార్కెట్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఆ మార్కెట్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చిందో మా బుడ్డది చూపిస్తుందన్నమాట. మా బుడ్డదానికి ఇష్టమైనవన్నీ తెచ్చుకుందనమాట. ఫ్రూట్స్ అని కాకరకాయ, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కీర అవన్నీ తీసుకొచ్చిందనమాట. మాకు వీక్లీ వన్స్ మార్కెట్ అయితే జరుగుతుంది మా పక్క గల్లీలోనే. అక్కడికి వెళ్ళి అయితే మేము ఫ్రూట్స్ అలాగే వెజిటబుల్స్ అవన్నీ తెచ్చుకుంటాం అనమాట. కొన్ని ఇంకా ఉన్నాయని చెప్పి కొన్ని వెజిటబుల్స్ తెచ్చుకున్నాము. ఇవన్నీ అయిపోతే నెక్స్ట్ వీక్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చని. పచ్చిమిర్చి ఎలా చేస్తుందో చూడండి, హైపర్ యాక్టివ్ అసలు. ఓకే, ఈ వీడియో ఇక ఇంతే. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. చిన్న విరామం, చిటికలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి. బాయ్ బాయ్.